బ్రహ్మముడి ఫ్యాన్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయని మనం చూద్దాం. అలాగే మీరంతా గుండె ధైర్యంతో ఉండండి అనేసి నా సైడ్ నుంచి అయితే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకి టీఆర్పీ అనేది తగ్గుతూ ఉంది. ఆ తగ్గడానికి గల కారణాలు కూడా మనం అయితే మాట్లాడదాం. అలాగే బ్రహ్మముడి సీరియల్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది లాస్ట్ ఇయర్ సమ్మర్లో. 7.95 టీఆర్పీ అంటే నెక్స్ట్ వీక్ 8 వచ్చి ఒక చరిత్ర ఆఫ్టర్నూన్ సీరియల్స్లో ప్రైమ్ టైమ్ సీరియల్స్ కూడా సరితూగని చరిత్రను లెక్కిస్తుంది అని మనం అయితే చెప్పుకున్నాం. మనం చూసుకున్నట్టయితే 8 PM అంటే ప్రైమ్ టైమ్ సీరియల్స్లో, నేను పర్టికులర్గా టైం చెప్పను కానీ 8 PM సీరియల్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే కూడా ఒక సీరియల్ కూడా 8+ క్రాస్ అయ్యేదానికి చాలా చాలా కష్టాలు పడతా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మేలో అలాంటి టైంలో అంటే హాలిడేస్ టైంలో 7.95 అయితే వచ్చింది. ఈ వారం చూసుకున్నట్టయితే 3+ అంటే 4 కన్నా తక్కువ లో టీఆర్పీ అయితే వచ్చింది. ఈ లో టీఆర్పీ రావడానికి గల కారణాలు ఏంది, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా స్టోరీని డెవలప్ చేస్తే అక్కడ మనకు మంచి టీఆర్పీ అంటే 7.95 ఎలా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. కొంచెము నెగిటివ్ ఉంటుంది, కొంచెం పాజిటివ్ ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. హైప్ బటన్ మనకు సండే ఎపిసోడ్స్ అయితే అయిపోతుంది కాబట్టి మనకు రేపటి నుంచి ఫ్రెష్ హైప్స్ అయితే వస్తాయి కాబట్టి ఎవరైనా హైపులు మీ దాంట్లో మిగిలింటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని అయితే వాడుకుంటారని ఆశిస్తాను. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ని నేను ఒక ఆకాశంలో పెట్టుకొని చూసుకున్నాను అబ్బా, నిజం చెప్తాను. ఆకాశం కన్నా ఎత్తులో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి ఆకాశంలో ఉండే సీరియల్ అసలు స్టోరీ స్క్రీన్ ప్లే అనేది బాగా బాగా దెబ్బేసిందని నాకైతే అనిపించింది. స్క్రీన్ ప్లే అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఒకే ఇంట్లో స్టోరీ జరుగుతుంది అంటే ఓకే, అది తెల్లారి నుంచి రాత్రి వరకు ప్రాసెస్ మనకైతే అర్థమవుతుంది. తెల్లారితో ఆఫీస్కి పోయారు, ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత మన రేఖ అయితే ఒక ప్లాన్ చేసింది. ఆ రేఖ ప్లాన్ చేసిన తర్వాత ఆ రేఖ ప్లాన్ని మన రాజు అయితే తిప్పికొట్టాడు. అటు వరకు ఓకే బాగుంటుంది, అది స్క్రీన్ ప్లే అయితే ఓకే. కానీ ఇక్కడ వెంకటేశ్వర్లు అనే స్టోరీ అంటే మన వెంకీ స్టోరీ ఎలా ఉందంటే, వీళ్ళు ఒక్కరోజు గడిపితే వాళ్ళు వారం 10 రోజులు గడిపేస్తూ ఉంటారు. అక్కడ జనాలకైతే కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంటే ఏంది ఈ విధంగా తీస్తూ ఉంటారు, అసలు తలా తోక లేకుండా తీస్తూ ఉంటారు అనేసి వాళ్ళకైతే అనిపిస్తుంది. ఇక్కడ సీరియల్స్ అనేది అట్టే ఉంటాయి మనకు తెలుసు. ఎందుకంటే సీరియల్స్ అనేది ఎలా ఉంటాయి, అక్కడ సైడ్ క్యారెక్టర్లు ఒక 10 నిమిషాలు ట్రాక్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్స్ అనేవాళ్ళు 12 నిమిషాలు 13 నిమిషాలు ట్రాక్ చేస్తారు. ప్రతి ఒక్క సీరియల్లో జరిగే ప్యాటర్న్ ఇది. కానీ సైడ్ క్యారెక్టర్లు ఏమో ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన హీరోయిన్ ఏమో ఒక రోజులోనే స్ట్రక్ అయిపోయినారు. ఆ ఒక రోజులోనే సీఈఓ అవ్వడం, ఒక రోజులోనే సంతకాలు పెట్టడం, ఒక రోజులోనే కుట్రలు పొందడం, ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి మనకు క్లారిటీగా మనకు ఏదైతే జరుగుతుందో, ఈరోజు వెంకటేశ్వర్లు అలాగే మన నందు క్యారెక్టర్స్ ఏవైతే బిహేవ్ చేస్తుంటాయో అదేవిధంగా ఇంట్లో వాళ్ళు బిహేవ్ చేసేలాగే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఇప్పుడు వెంకటేశ్వర్లు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మన హిందూ రాజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వెళ్ళే ఎపిసోడ్ పెట్టాలి. మనకు ఆఫీస్కి వెళ్ళే ఎపిసోడ్ పెట్టకుండా మనకేం చూపిస్తూ ఉంటారు, నైట్ చూపిస్తూ ఉంటారు. నైట్ వాళ్ళు పడుకోన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కన్ఫ్యూజన్తోనే మనకు ఇప్పుడు ఒకే టైంలో రెండు ఇప్పుడు నాకు జరిగేది మీకు జరుగుతుంది. ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేసే టైంలో మీరేం చేస్తూ ఉంటారో నాకు తెలియదు కదా, మీరు వీడియో చూసే టైంలో నేనేం చేస్తూ ఉంటానో మీకు తెలియదు కదా. ఆ విధంగా మనకు తెలియదు. కానీ మన ఇద్దరం ఒకేతో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను మా భార్య ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, మా భార్య ఏదో కిచెన్లో వంట చేసుకుంటుంది అనుకుందాం. ఆ రెండు ప్రాసెస్ ఒకేసారి జరుగుతుంది. ఆ విధంగా మనకు సీరియల్లో రెండు ఒకేసారి, ఇప్పుడు రెండు కెమెరాల్లో కానీ రికార్డ్ చేస్తామంటే మా భార్య ఏం పని చేస్తుందో అలాగే నేనేం పని చేస్తున్నాను రెండు ఒకేసారి రికార్డ్ అవుతుంది కదా. ఆ విధంగా మనకు సీరియల్స్లో మన వెంకటేశ్వర్లో ఆఫీస్కి పోతాం అంటే ఇక్కడేమో మనకు ట్రాక్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు పడుకోండే ట్రాక్ వస్తుంది. ఈ స్క్రీన్ ప్లే వల్లనే సగం సీరియల్ అయితే డిస్టర్బ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఓకే, అది వదిలేద్దాం, స్క్రీన్ ప్లేకి అయితే వదిలేద్దాం. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని మనం అయితే మాట్లాడదాం. మెయిన్గా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేయాలబ్బా. ఫ్యామిలీ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ అంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. దుగ్గిరాల ఫ్యామిలీ కుటుంబం అంటే ఒక విజన్. అంటే తాతగారు ఏమని కోరుకున్నారు, ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అనేసి మన తాతగారు అయితే కోరుకున్నారు కదా. అంటే మన రాజు వాళ్ళ తాతగారు అయితే కోరుకున్నారు. అక్కడ తాతగారు కోరుకున్న మాటని ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు నిలబెడతా ఉంటారు. అంటే అసలు ఎవరికి నిలబెట్టలే, వాళ్ళు తోచింది వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అపర్ణ గారు ప్లాన్లు, అపర్ణ గారు సుభాష్ గారు జస్ట్ మన అపర్ణ గారి నుదుటి పైన బొట్టు కోసమే ఉన్నారని మనకైతే క్లారిటీగా అర్థమైంది. ఆ క్యారెక్టర్ వల్ల ఎలాంటి యూజ్ లేదు.
జస్ట్ అది అపర్ణ గారు సుభాష్ గారు వల్ల. అపర్ణ గారు అన్నా సరే కొంచెం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. సుభాష్ గారి క్యారెక్టర్ అసలు వేస్ట్. ఇంకా మన రాజు ఇందు వాళ్ళని ఒకరినొకరు మోసం చేసుకుంటా అంటారు. బావ మడతలు అని తెలిసిన తర్వాత కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటా అంటారు. ఆ మోసానికి చెక్ పెట్టి వాళ్ళు రియల్ భార్య భర్తలు అయితే ఖచ్చితంగా సీరియల్ అనేది ముందుకెళ్తుంది. మనం కూడా ఎన్ని రోజులని చూస్తాం చూడండి, డూప్లికేట్ భార్య డూప్లికేట్ భర్త అంటే అది చూడడానికి అంత వినసొంపుగా ఉండదు. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్లు వదిలేయి, సైడ్ క్యారెక్టర్లను ఖచ్చితంగా ఈ రోజు ఉంటారు, రేపు పోయే వాళ్ళు ఆ క్యారెక్టర్. కానీ మనకు ఎప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోయే క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ కదా. వాళ్ళు ఎన్ని రోజులు అనేసి ఈ విధంగా డబ్బు కోసం అనేసి ఒక ప్రయత్నం చేస్తామంటే ఆ డబ్బు ఎందుకు కావాలి, అసలు ఏం జరిగింది అనే ప్యాటర్న్ అన్న వదులుతా ఉంటారా అంటే అది వదలట్లేదు. ఇక్కడ ఇందుని అలాగే నందుని ఇద్దరిని కలిపారు. వాళ్ళిద్దరికి నిజం తెలిసింది. నందు ఇంటికి వచ్చిన తర్వాత మన రేఖను కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కదా. అప్పుడు కనీసం సిస్టర్ బాండింగు, అలాగే నానమ్మ బాండింగు, అలాగే మన నందు ఇందుల బాండింగు, అలాగే తాతయ్య బాండింగు, వీళ్ళందరూ బాండింగ్లు వాళ్ళకి దగ్గర అవుతాయి కదా. దగ్గర అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది క్యారీ అవుతాయి కదా. ఇక్కడ ఆ భద్రావతిని భ్రమరాంబ గారు వాళ్ళ ఆయన అయితే అబ్బా, వాళ్ళ ఆయన్ని చూస్తా ఉంటేనే నాకు జియో ఆశాలోంచి ఎత్తి పాడదబ్బరా ఈ ఎపిసోడ్ని అనేసి అట్ట అనిపిస్తుంది. అంత చిరాక్ క్యారెక్టర్లు నాకైతే అనిపిస్తుంది. ఆ శేషు క్యారెక్టర్ అనేది ఎంత చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది. ఫస్ట్ ఆ క్యారెక్టర్ని అయితే లేపేయాలి. అల్లుడు 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 అనుకుంటా నస పెట్టి చంపుతా ఉంటారు అనుకోండి. ఆ క్యారెక్టర్ని ఫస్ట్ ఆ భ్రమరాంబ ఆ శేషు క్యారెక్టర్ని ఎక్కడైనా తీర్థయాత్రలు పంపించేస్తే సగం దరిద్రం పుడుస్తుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు అలాగే మన నందుకు అయితే లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య కూడా లవ్ ట్రాక్ అనేది కావాలి. ఆల్రెడీ మనం 1000 ఎపిసోడ్స్ దాటిపోయినాం. 1000 ఎపిసోడ్స్ దాటిపోయిన తర్వాత మనం ముందుకైతే వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత లక్కీకి నిజం తెలియాలి. లక్కీకి ఎన్ని రోజులని హాస్పిటల్ సీన్ దాచిపెట్టేశారు, లక్కీ సీన్ దాచిపెట్టేశారు. వాటికి సంబంధం లేకుండానే వాళ్ళైతే వాళ్ళ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సంబంధం ఎప్పుడు వస్తుందో ఏమో. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే నాకు తెలిసినంత వరకు బ్రహ్మముడి సీరియల్ టీము వాళ్ళు స్టోరీ కోసం చూడట్లేదు, టీఆర్పీ రేటింగ్ కోసం చూడట్లేదు అనేసి అనిపిస్తుంది. జస్ట్ మనకి ఈరోజు ఎపిసోడ్ నిండిందా, ఈరోజు ఎపిసోడ్లో 22 నిమిషాలకి మనం తీసుకున్నామా అనేసి మాత్రం చూస్తూ ఉంటారు. స్టోరీ అనేది ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతా అంటే ట్విస్టులు పెట్టండి. ఇప్పుడు ఇందు చదువుకునింది అనేసి ట్విస్ట్ పెట్టింటే అక్కడ రేఖ అనే అమ్మాయి భయపడి ఉంటుంది. అయ్యో ఇందు చదువుకునిందా, అసలు ఎలా చదువుకునిందా అనేసి జుట్టు పట్టుకొని పిచ్చి దానిలాగా అయితే తయారై ఉండాల్సింది. అసలు నేను వీళ్ళ వెనకాలే ఉన్నాను, కానీ నా వెనకాలే గోతులు దవ్వారా, అసలు ఎలా దవ్వారు, నేను ఇంకా అప్గ్రేడ్గా ఉండాలనేసి రేఖ వేసే ఎత్తులకి మన ఇందు వేసే ఎత్తులు ఇంకా బాగుండాలి. ఆ ఇందుకి మన రాజు ఇప్పుడు డూప్లికేట్ భర్తగా కాకుండా రియల్ భర్తగా మారితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మామూలు ఎక్స్ట్రాడినరీగా ఉండదు. ఇక్కడ రాజు ఓకే, అది ఎపిసోడ్ ఎండింగ్లో చెప్పండి ఏ రోజైతే శుభంగా ఆడబడుతుందో ఆ రోజు రాజు మన అపర్ణ గారు మనవడు అనేసి మాకు రివీల్ చేయండి. ఎందుకంటే ఆ పాయింట్తో క్యారీ చేసుకొని వచ్చే పాయింట్లు మనకు సహజంగా చూసుకుంటే అమ్మాయిలు మనకు ఆ విధంగా నిజం తెలిసినా కానీ వాళ్ళు నిజాలు బయట పెట్టకుండా మనకైతే క్యారీ చేసుకొని దాదాపు 700, 800, 1000 ఎపిసోడ్లు కూడా వాళ్ళు అదే పాయింట్తో క్యారీ చేసుకొని వస్తుంటారు కదా. ఆ విధంగా రాజ్ క్యారెక్టర్ని మాకు రివీల్ చేయొద్దండి, మిగిలిన అన్ని క్యారెక్టర్లు రివీల్ చేయండి. ఇక్కడ అక్కడ మనం చూసుకున్నట్టయితే కొంచెం బాధగా అయితే ఉంది, నిజం చెప్తాను. స్టోరీ అనేది ఎట్టట్టో ఆ స్క్రీన్ ప్లే చూస్తా ఉంటేనే నాకైతే చిరాగ్గా ఉంది. నేను చెప్పాలన్నా కానీ రివ్యూ చెప్పాలన్నా కానీ ఇప్పుడు పడుకో అంటారు, అక్కడేమో ఆఫీస్కి పోతా ఉన్నాడు. కనీసం అక్కడ పడుకో ఉండేటన్నా ఆలోచించవచ్చు కదా. లేకపోతే వీళ్ళు లేచిన తర్వాత అది అవసరమా దాంట్లో దూర్చడం, ఎపిసోడ్లు ఎత్తుకొచ్చి వాళ్ళు దూర్చడం అవసరం అనేసి అనిపించింది. అందుకోసం అనేసి ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు జియో హాట్‌స్టార్‌లో మార్నింగ్గా చూసేస్తారు. అది కాకుండా మధ్యాహ్నం టైంలో చూడడానికి టైం ఉండదు నాకు తెలుసు, టీఆర్పీ రేటింగ్ రాకపోవడానికి కనుక. కానీ 12 గంటలకు 5+ టీఆర్పీ వచ్చే సీరియల్ 1 PM ఎందుకు రాలేదు? 1 PM అంటే మనకు ప్రైమ్ టైంలో 7:30, 8 PM ఎలాగో అలాగ 1 PM ఎందుకు రాలేదంటే ఇలాంటి సిల్లీ క్వశ్చన్లే. అక్కడ ఒక పడవలో నడిస్తే బాగుంటుంది, 2 పడవల మీద నడిస్తే బాగుండదు అనేసి అంటారు కదా. ఆ విధంగా ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమైనా డైరెక్షన్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఏం జరుగుతా ఉందనేసి క్లారిటీ అయితే మనకైతే లేదు. మొత్తానికైతే బ్రహ్మముడి సీరియల్ డేంజర్ జోన్లోనే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. మీకు ఏ టైంలో అన్నా జరగచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని ట్విస్టులు అన్నా రివీల్ చేస్తే మంచి హైప్ వస్తుంది. ఆ ట్విస్టులు రివీల్ చేసేటప్పుడు 2 రోజుల ముందే ప్రోమో వేసి మనకు సాయంకాలం పూట ప్రోమో వేస్తారు కదా, నైట్ అలాగే ప్రోమో వేస్తారు కదా, ఆ ప్రోమోలు రిలీజ్ చేసి అలాగే కొంచెం ఇన్స్టాగ్రామ్లో అసలు పోస్టులు లేవు, సపోర్టే లేదబ్బా బ్రహ్మముడికి. ప్రైమ్ టైమ్ సీరియల్స్కి మస్తు సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కానీ ఇచ్చారంటే స్టార్ మా నుంచి కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది. కానీ ఇప్పటికైతే డేంజర్ జోన్లోనే ఉందని నేనైతే అనుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా లేకపోయినా పర్లేదు, హైప్ బటన్ అయితే కొట్టండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.